హాయ్ మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. బాబేలు గోపురం ఆదికాండము 11వ అధ్యాయంలో మనం చూస్తాం. మానవ పరాక్రమం వర్సెస్ దైవ సంకల్పం, హ్యూమన్ అంబిషన్ వర్సెస్ డివైన్ పర్పస్. బాబేలు యొక్క శబ్ద ఉత్పత్తి శాస్త్రం అనుసారంగా హీబ్రూ పదమైనటువంటి బాబేలు, దాని యొక్క మూలము అరేమియా లేదా అకాడియన్ యొక్క మూలము. బాబ్ ఇలు, ఇట్ ఈస్ అన్ అకాడమియన్, దేవుని యొక్క ద్వారము అని దీని యొక్క అర్థం. ఇది హీబ్రూ భాషలో దీని యొక్క అర్థము క్రియాత్మకంగా దీనిని వాడుకలోనికి తీసుకుని వచ్చినప్పుడు దీని భావము గందరగోళపరచుట లేదా కలగలుపుట అన్నది ఈ బాబేలు యొక్క పదం యొక్క భావం. ఈ బాబేలు అనే పదం ఇటు హీబ్రూలోను అటు అకాడియన్లోను వాడుకలో ఉన్నది. దీని యొక్క ద్వంద్వార్థం బైబిల్ యొక్క దృష్టి కోణానుసారంగా దైవ శిక్షణతో పాటు మానవ యొక్క స్వేచ్ఛను, అహంకారాన్ని అడ్డుకునడానికి గుర్తుగా ఉంది. ఈ బాబేలు ప్రదేశం షినారు దేశపు మైదానమని ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ షినారు బాబేలు ప్రాంతం ప్రస్తుతము ఇరాక్ దేశంలోని ప్రాంతం. బాబేలు రాజధానిలో నిర్మించినటువంటి జిగ్గురాత్ నిర్మాణ శైలి, బహుశా ఆ నిర్మాణమే బాబేలు గోపురం అన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఈ జిగ్గురాత్ నిర్మాణ శైలి మెట్టు గల గోపురం, దేవాలయ నిర్మాణ రీతిలో. ప్రాచీన బాబిలోనియా నగర నిర్మాణాలలో జిగ్గురాత్ అనేది సర్వసాధారణమైనటువంటిది. ఇటీ విషయంలో దీన్ని నిర్మించినటువంటి నిర్మాణకారకుడు జోసిఫస్ అనేటువంటి యూదా చరిత్రకారుని అనుసారంగా నిమ్రోదు బహుశా దీనిని నిర్మించినాడని అతడు అభిప్రాయపడతా ఉన్నాడు. బాబేలు మనకు అందించే ప్రధానమైనటువంటి సందేశం అహంకారం మరియు స్వీయ మహిమ. దేవునిని విడిచినటువంటి జీవితంలో అహంకారము చోటు చేసుకుంటుంది. స్వీయంగా తన కొరకు మాత్రమే తాను జీవిస్తాడు. అలా జీవించేటువంటి జీవితాలు, అహంకారముతో నిండినటువంటి ఏ జీవితాలు కూడా నిలబడలేవు. కనుక దేవునిని ఆశ్రయము పొందు. గందరగోళములోంచి స్పష్టమైనటువంటి జీవిత గమ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్.